నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వెరసి ఆ ప్రాజెక్టులకు శాపంగా మారాయి. అసలే కరువు సీమ, అందులోనూ అరకొర ప్రాజెక్టులు. ఇప్పుడు వాటి మనుగడ ఓ ప్రశ్నార్థకంగా మారింది. రాయలసీమలోని అనేక ప్రాజెక్టుల పరిస్థితి ఇప్పుడు దీనావస్థలో పడింది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదలతో పూర్తిగా దెబ్బతింది. ప్రాజెక్టు ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఫలితంగా వాటి ఉనికి ప్రమాదంలో పడిందని సీమవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకు ముఖద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ప్రాజెక్టుల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. శ్రీశైలం మొదలుకుని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. నంద్యాల జిల్లాలో కాస్తో కూస్తో ఉన్న అరకొర ప్రాజెక్టులతో జిల్లావాసులు గొంతు తడుపుకుని పంటలు పండించుకుంటున్నారు. కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న విభజిత కర్నూలు జిల్లాలో మాత్రం కేవలం గాజులు దిన్న ప్రాజెక్టు మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యంతో ఈ జలాశయం కూడా ప్రమాదంలో పడింది. కట్ట ఎత్తుబెచ్చడానికి గాను గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వారు 108 కోట్లకు మరి నిధులు కేటాయిస్తే కేవలం 57 కోట్లు మాత్రమే నిధులు మంజూరు చేయించి ఈ కట్టను ఆధునీకరణ కోసము మరి కాంట్రాక్టులు వచ్చి ఇక్కడ పనులు ప్రారంభించినారు. తీరా వచ్చేసి ఇక్కడ ఈ ఆనకట్ట పనులు కానీ నాశనంగా జరగడం జరిగింది. తర్వాత ఈ గేట్లు మరమ్మతుల కోసము మరి ఈరోజు ఒక గేటు మాత్రం చేయడం లేదు. ఇంకా 4 గేట్లు 5 గేట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఏ పాటి కొద్ది వర్షానికి ఇప్పుడు వచ్చిన దానికి ఆ మట్టి కాస్త వాళ్ళు చేసిన కట్ట మట్టి కాస్త కొట్టుకొని పోయింది. తీరా వచ్చేసి పెద్ద వర్షాలు కన్నా వచ్చిందనుకో 2009 సంవత్సరంలో ఎట్లా జరిగిందో అంత ఘోరంగా మరి కింది గ్రామాలన్నీ కొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా మరి అధికారులు అయితేనేమి, ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అయితే కానీ మరి వీలైనంత తొందరగా ఈ నాశనం పనులను పై చర్యలు మరి విచారణ జరిపించే చర్యలు తీసుకొని ఇక ముందు ప్రాజెక్ట్ని చాలా బలిష్టంగా, నాణ్యతగా, గేట్లయితే అన్ని రకంగా మరి ఆధునీకరణ చేయించి ప్రజలకు అందిస్తే వాళ్ళు సాగు భూములు అందరూ చేసుకొని వాళ్ళు సస్యశ్యామలంగా ఉంటారు. గాజులు దిన్న ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోని వందల గ్రామాలకు తాగునీటిని, వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాజెక్టుకు అధికారులు కొత్త గేట్లు బిగించారు. మరమ్మతులంటూ హడావుడి చేశారు. అక్కడితోనే చేతులు దులిపేసుకున్నారు. అత్యంత కీలకమైన రోప్స్, చైనాస్ ప్లేట్ల ఏర్పాటును అధికారులు గాలికి వదిలేశారు. ఇదే ఇప్పుడు ముప్పుగా మారింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితే గాజులు దిన్న ప్రాజెక్టుకు వరద తాగిడి పెరిగితే సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సమయంలో వరదను నియంత్రించాలి అంటే గేట్లు ఎత్తక తప్పదు. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు గేట్లు ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడు వరద వచ్చి తమ మీద విరుచుకుపడుతుందో అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దామోదర సంజీవ ప్రాజెక్టు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కర్నూలు జిల్లాకు గుండెకాయ విడిపోయిన తర్వాత 4.50 టీమ్స్ కెపాసిటీ. అయితే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలే. ఆ పట్టించుకోకపోతే అన్నమయ్య ప్రాజెక్టు దిగి ఊర్లు కొట్టుకుపోయి చాలామంది మృతి చెందారు కూడా. మరి అలాంటి ఘటన జరగకముందే ఇప్పుడున్న ప్రభుత్వం మేలుకొని త్వరతగతిన అక్కడ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆనకట్ట అయితేమి, తర్వాత గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలా. ఇదే టీడీపీ ప్రభుత్వంలో 108 కోట్లతో మన హంద్రి నుంచి 3 టీమ్స్లు కలిపి 7 టీమ్స్లు కెపాసిటీ పెంచాలని చెప్పేసి చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో రద్దు చేసి మళ్ళీ దాన్ని ఒక 37 కోట్లతో 5.5 టీమ్స్లు పెంచాలని చేశారు. అయితే దానిలో భాగంగా ఒక 2 కంపెనీలకు కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, దాదాపు 37 కోట్లు ఖర్చు అవుతుంది. దాదాపు వాళ్ళకి బిల్లులు ఇవ్వక మీరు చూసింటారు, ఇందాక పోయిచ్చారు కదా, మీరు చూస్తే అక్కడ ఏడన్నా గేట్లకు, క్రష్ గేట్లకు రోప్ వే కానీ లేదంటే ప్లేట్స్ ఇవి కానీ మరమ్మతులు చేయాలా. ఒకవేళ ఫ్లోటింగ్ ఇప్పుడే మీకు దాదాపు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు, ఇప్పటికే కర్నూలులో జూన్ 9వ తారీఖు వరకు 97 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం పడింది. సాధారణ వర్షపాతం 77 మిల్లీమీటర్లు అన్నారు. మరి ఒకవేళ వర్షపాతం ఎక్కువై ఫ్లోటింగ్ వస్తే గన ఇంకా తెగిపోతే గేట్లు ఏమి ఉండవాడ, గేట్లు ఉండవు. దాని కింద గ్రామాలు దాదాపు అన్నీ కొట్టుకుపోవాల్సిన పరిస్థితి. దాదాపు 125 గ్రామాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాదాపు 27,000 పైగా చిలుకలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు కొట్టకపోయి తెగిపోతే దానికి బాధ్యతలు ఎవరు? మరి అందుకే ఇప్పుడున్న ప్రభుత్వానికి త్వరతగతిన మరమ్మతులు చేపట్టాలి. ఏవైతే దానికి పెండింగ్లో ఉన్న బిల్లులు అయితే ఉన్నాయో లేదంటే మిగతా కంపెనీకి ఇచ్చి అక్కడ గేట్లు మరమ్మతులు చేయాలని, ఆనకట్ట పెంచాలని, ఆనకట్ట మరమ్మతులు చేయాలని కొత్తగా చేపట్టిన ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రాయలసీమ ఉద్యమకారులుగా కోరుతా ఉన్నాం.
ఈ ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రాజెక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు గత వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల బిల్లులు బకాయి పడింది. దీంతో వాళ్లు పనులు నిలిపివేశారు. ఇదే ఇప్పుడు ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితికి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు గాజులు దిన్న ప్రాజెక్టు ప్రాణాధారం. శ్రీశైలం తర్వాత ఈ ప్రాజెక్టు ఇక్కడ రైతులకు సేవలు అందిస్తోంది. కర్నూలు, కోడుమూరు, గోనెగండ్ల, డోన్, కృష్ణగిరి, దేవనకొండ మండలాల్లోని వివిధ గ్రామాల రైతులు ఈ ప్రాజెక్టును నమ్ముకునే పంటలు సాగు చేస్తూ ఉంటారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 150 గ్రామాలకు తాగునీటిని, అలాగే సుమారు 30,000 ఎకరాలకు సాగునీటిని ఈ ప్రాజెక్టు ఆధారంగా నిలుస్తోంది. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలతో పాటు అవసరమైతే కర్నూలు నగరానికి కూడా తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారానే అందిస్తున్నారు అధికారులు. ఎమ్మిగనూరు పట్టణంతో గోనెగండ్ల మండల ప్రజలకు తాగునీటి అవసరాల కోసం అప్పటి టీడీపీ హయాంలో హంద్రీ నివా నుంచి 3 టీఎంసీల నీటిని గాజుల దిన్నెకు మళ్లించారు. 4.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న గాజుల దిన్నెను 7.5 టీఎంసీలకు పెంచేందుకు 108 కోట్లతో ప్రణాళికలను సైతం సిద్ధం చేశారు. అయితే అది పూర్తిగా కార్యాచరణకు నోచుకోకముందే ప్రభుత్వం మారిపోవడంతో అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రతిపాదనలను సవరించి జలాశయం ఎత్తును 1 మీటర్కు పెంచి ప్రాజెక్టులోని నీటి సామర్థ్యం 5.5 టీఎంసీలకు చేర్చింది. ఇందుకుగాను 37 కోట్లతో ఆనకట్ట బలోపేతం, ప్రాజెక్టు ఎత్తు పెంచడం వంటి పనులు చేపట్టారు. మరో 12 కోట్లతో కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. ఈ పనులను బిఎన్వి కన్స్ట్రక్షన్స్, శ్రీశ్రీ విద్యేశ్వర కన్స్ట్రక్షన్ సంస్థలు దక్కించుకోగా విజయవాడకు చెందిన కాంట్రాక్టర్ కోటిరెడ్డి సబ్ కాంట్రాక్ట్ తీసుకుని 2022 ఏప్రిల్ 26న పనులు చేపట్టారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో గాజులు దిన్న మరమ్మత్తు ఇక చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. రైతులు ఖరీఫ్ పంటల వైపు పరుగులు తీస్తున్నారు. ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తేల్చేశారు. అంతేకాదు వాతావరణ అధికారులు సూచించినట్లుగానే ముందుగానే రుతుపవనాలు రాయలసీమను ముద్దాడాయి. కర్నూలు జిల్లాలో జూన్లో సాధారణ వర్షపాతం 79 మిల్లీమీటర్లు నమోదు కావాల్సిండగా ఇప్పటికే 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర పరివాహక ప్రాంతంతో పాటు ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే గాజులు దిన్న ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే రైతులు భారీ నష్టం చవిచూడక తప్పదు. ఊహించని రీతిలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే గతంలో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టే గాజులు దిన్న ప్రాజెక్టుకు కూడా ప్రమాదం పొంచి ఉంది. గాజులు దిన్న ప్రాజెక్టుకు 6 గేట్లుండగా ఇప్పటికే ఓ గేటు విరిగిపోయింది. దీన్ని ఎత్తే అవకాశం ఎంతమాత్రం లేదు. క్రస్ట్ గేట్ల ద్వారా 80,000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహించే సామర్థ్యం ఉంది. ఈ గేట్లకు దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా తుప్పుబట్టాయి. నిర్వహణ కష్టంగా మారింది. నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న కాంట్రాక్టర్ గత సంవత్సరం సెప్టెంబర్లోనే కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. అయితే వరద నీటిని కిందకి పంపేందుకు క్రస్ట్ గేట్లను ఆపరేట్ చేసేందుకు వీలుగా రోప్ కనెక్షన్లు, బైనాప్డ్ ప్లేట్స్ వంటి కీలకమైన పనులు పెండింగ్లో పెట్టారు. అయితే చేయాల్సినవి చిన్న పనులే అయినా గేట్ల నిర్వహణలో ఇవే కీలకం. తమ బిల్లుల చెల్లింపు విషయంలో ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్లు పనుల విషయంలో వెనకడుగు వేశారన్న ప్రచారం సాగుతోంది. అందుకే 6 నెలల నుంచి నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయని, ఈ వ్యవహారం తమకు శాపంగా మారుతోందేమో అని అనుమానంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతానికి తలమానికగా ఉన్నటువంటి సంజీవయ్య గారి సాగర్ గాజుల ప్రాజెక్టు మరి 1 టీఎంసీ నీరుని పెంచి ఈ కర్నూలు, డోన్ ఈ ప్రాంతాలకు తాగునీరు, అదేవిధంగా సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి 57 కోట్లతో నిధులు మంజూరు చేసి ఆనకట్ట స్థాయిని పెంచి, అదేవిధంగా ఆనకట్ట స్థాయి పెంచి ఒక టీఎంసీ నీళ్లు పెంచాలనేటువంటి ఉద్దేశంతో పనులు చేపట్టారు. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 57 కోట్లు మరి వాళ్ళు తినడానికి మంజూరు చేసినారా, అభివృద్ధి చేయడానికి మంజూరు చేసినారా అర్థం కావడం లేదు. ఎందుకోసం అంటే ఒక చిన్నపాటి వర్షానికి, ఈరోజు వరదలేం లేవు, 2009 మాత్రం వరదలు అయితే లేవు. ఒక చిన్నపాటి వర్షానికే వాళ్ళు కట్టినటువంటి ఆనకట్ట కోతలకు గురవుతూ ఉంది. ఈరోజు ఆనకట్ట కోతలకు గురైతే కింద ఉన్నటువంటి గ్రామాల్లో నివసించేటువంటి వేల మంది ప్రజల ప్రాణాలు మరి చెలగాట మారుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఆఫీసర్లు కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్లు కానీ. అందుకే గోనగండ్ల ప్రజలుగా, గ్రామ యువకులుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంజీవయ్య సాగర్కి ఏదైతే 57 కోట్ల నిధులతో డెవలప్ చేయడానికి మంజూరు చేశారో ఆ కాంట్రాక్టర్ పైన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించినాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. మరి ఆయన శ్రద్ధ వహించినటువంటి ఆలోచన ఏమైందో కూడా ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు మరి నీటి ప్రాజెక్టుల పైన ఒక పటిష్టమైనటువంటి నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారు పని చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సంజీవయ్య సాగర్ గాలిన ప్రాజెక్టు పైన శ్రద్ధ వహించి
ఏదైతే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందో ఆ అవినీతి చేసినటువంటి అధికారులు ఉంటేనేమి, కాంట్రాక్టర్లు ఉంటేనేమి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉంటేనేమి అందరిపైన కూడా కేసులు నమోదు చేసి 57 కోట్లను రికవరీ చేసి పటిష్టంగా సంజీవయ్య సాగర్ ప్రాజెక్టును నిర్మించి కింద ఉన్నటువంటి ముంపుకు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ ప్రజల ప్రాణాలని కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను, నిర్వహణ లోపాలని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోప్స్వే, చైన్ ఆఫ్ ప్లేట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వరద వస్తే మాత్రం అపార నష్టం తప్పదని అధికారులే సెలవిస్తున్న తరుణంలో కాంట్రాక్టర్లతో మాట్లాడి పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు నష్ట నివారణకు ప్రయత్నం మొదలెట్టినా ప్రమాద గంటలు మోగిస్తోన్న గాజులు దిన్న ప్రాజెక్టు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దురదృష్టం ఏమంటే గత 5 సంవత్సరాలుగా అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, నేను శాసనసభ్యుడిగా ఉన్న రోజున హంద్రీ నుంచి 3.5 TMs అలొకేషన్ తెచ్చి ప్రత్యేకంగా ఎమ్మిగనూరు పట్టణానికి కానీ ఇతర ప్రాంతాలకు త్రాగునీటి అవసరాలు తీర్చడానికి ఆ అలొకేషన్తో పాటు 4.5 TMC ఉన్న జీడిపితో పాటు 146 కోట్ల రూపాయలతో గాజుల దిండి నుంచి సపరేట్గా మన పైప్ లైన్ ద్వారా ఎమ్మిగనూరు టౌన్కి ఇంటింటికి తాగడానికి నీళ్లు తెచ్చినటువంటి స్కీమ్ని మూలపడేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎంత హాస్యాస్పదం అంటే అక్కడ ఉన్నటువంటి గాజులు తిన్న ప్రాజెక్టు 1 మీటర్ హైట్ పెంచాలని చెప్పి ఎమ్మిగనూరుకు నీళ్లు ఇస్తామని చెప్పి దాన్ని బూచిగా చూపించి రివైజ్డ్ ఎస్టిమేట్ మళ్ళా 137 కోట్లకు పెంచుకొని ఒక పక్క అవినీతి కార్యక్రమాలు చేసుకొని మట్టి పనులతో దండుకొని ఇంకొక పక్కన ఈరోజు పరిస్థితి ఏ స్థితికి తీసుకొచ్చారంటే గాజులు తిన్న ప్రాజెక్టు క్యాచ్మెంట్ ద్వారా నీళ్లు ఉండేటువంటి ఆ ప్రాజెక్టులో ఈరోజు ఒక్క వాన చినుకు పొరపాటుగా ఉధృతంగా వాన కురిస్తే 500 క్యూసెక్లు 1000 క్యూసెక్లు వస్తే వాటర్ని డిశ్చార్జ్ చేయడానికి గేట్లు కూడా లేనటువంటి స్థితి తీసుకొచ్చారు. ఆకులు కాలాక చేతులు పట్టుకోవడం మన అధికారులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్వహణ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోన్న అధికారుల తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నష్టం జరిగిన తర్వాత నివారణ చేసేదానికంటే అనర్థం జరగకుండా జాగ్రత్త పడ్డం మేలని స్థానికులు సెలవిస్తున్నారు. గాజులు దిన్న ప్రాజెక్టు నిర్వహణలోని ముఖ్యమైన పనుల విషయంలో అధికారుల స్పందన కోసం అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కర్నూలు పడమర ప్రాంత ప్రజలకు, రైతులకు తాగునీటితో పాటు సాగునీరు అందించే ఏకైక జలవర ప్రదాయిని గాజులు దిన్నె ప్రాజెక్టు నిర్వహణ విషయంలో అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోందన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుకు వచ్చినటువంటి వరదను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల ఆపరేట్ కోసం ఇంతవరకు ఐరన్ రోపులు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఇటు ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా అనర్థం జరిగిన తర్వాత జాగ్రత్త పడడం కంటే ముందుగానే దానిని నియంత్రించేందుకు అధికారులు, పాలకులు అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఆ దిశగా పాలకులు, అధికారులు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, గాజుల దిన్నె, కర్నూలు జిల్లా.